వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పెద్దమ్మగడ్డ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని సిపిఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వడ్ల చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ రోజు నాట్ మండల కమిటీ ఆధ్వర్యంలో పెద్దమ్మగడ్డ ప్రాంతంలో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ములుగు రోడ్డు నుండి గూడపాడు వెళ్లే రహదారి బొల్లం టవర్స్ ఎదురుగా ప్రాంతంలో రోడ్లపై వాటర్ నిలవడం, డెక్కలు దుంగ మొలవడం, దోమలు వీర సంహారం చేస్తున్నాయి అని అన్నారు. ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం తీయటం లేదని ఆయన అన్నారు. నగరంలో అనేక ప్రాంతాలు అభివృద్ధి అవుతున్న పెద్దమ్మగడ్డ దళిత కాలనీ మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కరిస్తామని పాలకులు చెబుతున్నారు తప్ప ఆచరించడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా పెద్దమ్మగడ్డను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నార్త్ ఏరియా కార్యదర్శి గాదే రమేష్ మాట్లాడుతూ పెద్దమ్మగడ్డ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వాలని, అంబేద్కర్ భవనం త్వరగా పూర్తి చేయాలని, శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే ప్రజలందరూ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు మందా మల్లేశ్వర్, ఇంచపల్లి రాజు, పిట్టెల రవి తదితరులు పాల్గొన్నారు. పెద్దమ్మగడ్డ ప్రాంతంలోని 4వ డివిజన్లో దళితులు నివసించేటువంటి వాడ బొల్లం టవర్ ఎదురుగానే ఉన్నటువంటి మెయిన్ రోడ్డు పైన దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి నీళ్లు నిలిచి, డెక్కలు మొలిసి, తుంగ దాదాపు మనుషులు ఎత్తు అయినప్పటికీ కూడా వాటిని తొలగించడంలా, ఈ సమస్యను పరిష్కరించడంలా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ మెయిన్ రోడ్లో ఉన్నటువంటి బొల్లవాడ టవర్ ఎదుర్కొన్నటువంటి రోడ్లో ఉన్నటువంటి నీళ్లను, డెక్కలను, అదేవిధంగా తుంగను మొత్తం కూడా తొలగించి శుభ్రం చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నగరంలో ఉన్నటువంటి స్థానిక సమస్యల పరిష్కారం కోసం అధ్యయన యాత్రలు చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి కూడా, ప్రతి వాడకు కూడా సిపిఎం పార్టీ కార్యకర్తలు వస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తమ సమస్యలను మా పార్టీ దృష్టికి, నాయకుల దృష్టికి, కార్యకర్తల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఆ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ భావించింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి సర్వేలు ప్రారంభమవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో దాదాపు ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా దళిత వాడలను రెగ్యులర్గా అంటే బోరీలు తీసే దాంట్లో కానీ, పారిశుద్ధ్యం ఎత్తే దాంట్లో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్మశాన వాటిక ఇట్లాంటి అనేకమైన సమస్యలతోటి కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేటువంటి నిధులు, మున్సిపాలిటీకి వచ్చే నిధులను రోడ్లను డెవలప్ చేస్తూ ఉన్నారు తప్ప దళిత కాలనీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి పెద్దమ్మగడ్డ లాంటి దళిత వాడను మాత్రం పాలకులు విస్మరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వచ్చినటువంటి మోడర్న్ నిధులు కానీ, స్మార్ట్ నిధులు కానీ పెద్దమ్మగడ్డ ప్రాంతానికి దళితవాడ కేటాయించి ఈ వాడను అభివృద్ధి చేయాలని చెప్పే సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సమస్యలు పరిష్కారం చేయకపోతే ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిపిఎం పార్టీ నిర్వహిస్తామని చెప్పే సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నా పేరు బొట్ట చక్రపాణి. ఈరోజు హన్మకొండ మండల నార్త్ కమిటీ ఆధ్వర్యంలో అనేది స్థానిక సమస్యలపైన సర్వేలు చేయడం జరుగుతుంది. మండల కమిటీ ఆధ్వర్యంలో 4వ డివిజన్ పెద్దమ్మగడ్డ ప్రాంతంలో అనేది అనేక స్థానిక సమస్యలు ఉన్నాయి. కనీసం ఇప్పటి వరకు పెద్దమ్మగడ్డలో కార్పొరేటర్ ఉన్నాడా లేడా అనేది ప్రజలకు తెలియదు. అదేవిధంగా ఇప్పటికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కనీసం ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి ఈ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ హామీలు ఇచ్చిండు తప్ప కానీ ఇప్పటి వరకు వర్కులు చేయడం జరిగేది లేదు. కమిషనర్ గారు, మేయర్ గారు వచ్చి చూసిండ్రు. అనేక సమస్యల మీద తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు స్థానిక ప్రజలు. ఇప్పటి వరకు నల్లాలు వాటర్ రావట్లేదు అని కొంతమంది మేము సర్వేలలో తేలుతుంది. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారికే వస్తున్నాయి, మిగతా వారికి ఎవరికి రావట్లేదు. దానిపైన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి మిగతా వాళ్ళకు కేటాయించాలని ఈ సర్వేలలో అనేది మేము ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది. వచ్చేటి అని సర్వేలో రిపోర్ట్ పరంగా అనేది మున్సిపాలిటీ కమిషనరేటు, కలెక్టరేటు ముట్టడి చేస్తామని ఈ సర్వేలో తెలియజేస్తూ నా పేరు గాదే రమేష్, హన్మకొండ మండల నార్త్ కార్యదర్శి.
జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ 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 సిపిఎం జిందాబాద్ పరిష్కరించాలి స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి పెద్దమ్మగడ్డ స్థానిక సమస్యలను వెంటనే